Welcome to Abhiram IAS Academy. So, as we have started with Group 2 classes, in this course, I am going to deal with the Indian Society part. So, prelims lo manaku Indian Society 30 marks unnayi chudandi. So, that section I am going to discuss. So, before going forward, this is Vinay Kumar. So, I teach sociology, I teach society for civil service to aspirants ki teach chestanu. Group 1 aspirants ki teach chestanu. So I have an experience of good enough years of experience. So from my since my teaching career, I am been dealing with society section. So sociology deal chestanu. So I will use that knowledge to make sure that you get better marks in this section. Okay. Now moving forward, ఫస్ట్ ఒక విషయం మాట్లాడాలి. చాలా మందికి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో సొసైటీ సెక్షన్ టఫ్ అనిపించింది. సో నన్ను చాలా మంది అడుగుతారు, ఎగ్జామ్ అయిపోయినాక సార్ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. సో ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ కూడా అదే క్వశ్చన్, సార్ సొసైటీ చాలా టఫ్ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ దీనికి ఇంకో ఛాలెంజ్ ఏంటంటే మార్కెట్లో మంచి మెటీరియల్ లేదు. ఎస్, అది వాస్తవం. మార్కెట్లో సొసైటీ రిలేటెడ్ మంచి మెటీరియల్ లేదు. ఉన్న మెటీరియల్ అంతా స్క్రాప్. ఒక్కరు కూడా సొసైటీ రిలేటెడ్ ఎగ్జామ్ యొక్క డిమాండ్కి ప్రాపర్ మెటీరియల్ ఇవ్వట్లేదు. సో ఈ రోజు క్లాస్లో, యాజ్ దిస్ ఈస్ ద ఓరియంటేషన్ సెషన్, ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ఆల్ ద ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ప్రిపరేషన్. ఈ 30 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఈ ఏరియా ఎలా మనకు స్ట్రాంగ్ పాయింట్ అవ్వాలి అనేది ఫోకస్ చేస్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, చాలా మందికి లాస్ట్ ఇయర్ పేపర్ టఫ్ అనిపించింది. నిజంగా పేపర్ టఫ్ ఉందా అంటే నేను ఈ రోజు ప్రూవ్ చేస్తాను. పేపర్ యాక్చువల్గా టఫ్ కాదు, పేపర్ కాన్సెప్షియల్గా ఉంది. చాలా మంది సొసైటీ అంటే ఏమనుకున్నారు అంటే, మన సొసైటీ సిలబస్ డివిజన్, ఈ 30 మార్క్స్ 3 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ స్కీమ్స్. మనం చూద్దాం, సిలబస్ని కూడా ఇప్పుడు అనలైజ్ చేద్దాము. చాలా మంది ఏమనుకున్నారు అంటే, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే ఫ్యామిలీ డెఫినేషన్స్ అడుగుతారు, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ఏమన్నా ఆర్టికల్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లేకపోతే ట్రెడిషనల్ బుక్స్ లో చాలా మంది అప్డేట్ అంటే కంటెంపరీ రిలేటెడ్ ఇష్యూస్, కంటెంపరీ ఇష్యూస్ చదవలేదు. జస్ట్ ట్రెడిషనల్ సొసైటీ అంటే బేసిక్ సోషాలజికల్ ఐడియా తీసుకొని వెళ్ళారు, అందుంచి టఫ్ అనిపించింది. అండ్ ఆ బేసిక్ సోషాలజీ కూడా కాన్సెప్ట్స్ కూడా క్లియర్ గా చదవలేదు. ఫస్ట్ థింగ్ ఈజ్, చాలా మందికి టఫ్ ఎందుకు అనిపించింది, ఇది ఎందుకు టఫ్ కాదు అనే చెప్తున్నాను అంటే, కాన్సెప్షువల్ క్లారిటీ లేదు. అసలు సొసైటీ సిలబసే చాలా మందికి అర్థం కాలేదు. సో ఈ రోజు సెషన్ లో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా సిలబస్ లో హిడెన్ ఏరియాస్ ఉంటాయి. సో అవి డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు సిలబస్ లో, చాలా హిడెన్ ఏరియాస్, చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి క్వశ్చన్స్ కూడా అడిగారు. సో ఆ హిడెన్ ఏరియాస్ ఏంటి, అండ్ ఈ ఏరియాని సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్, సో ఏపీపీఎస్సి ఏ పర్స్పెక్టివ్ లో ఈ సెక్షన్ ఇంక్లూడ్ చేసింది, ఎలా క్వశ్చన్స్ అడిగింది, అవి చూద్దాం. సో దీస్ ఆర్ ద బ్రాడర్ థింగ్స్ విచ్ ఐ am going to discuss. Okay, so in this session I am going to discuss about, first I will explain you properly what is syllabus. Unfortunately, last time those who felt that group 2 exam paper society section was tough is they did not understand asalu syllabus anedi proper ga ardham kaledu, vallu syllabus finish cheyaledu. Okay, so first in this session we will be discussing about syllabus, then we will be discussing about hidden aspects in syllabus. సో సిలబస్ లో ఆ హిడెన్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో విల్ బి డిస్కసింగ్. సో ఆఫ్టర్ దట్ వి విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ రిసోర్సెస్. మేజర్లీ రిసోర్సెస్ కన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అన్న గ్రూప్ 2 ఒకటే కాదు, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ కావాలి అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, స్టూడెంట్స్కి తెలియాల్సింది ఏంటి అంటే, demand of examination. What is that? It is mentioned in the syllabus, demand of examination. అసలు
ఏపీపీఎస్సి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ఏరియాలో, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ బై ఏపీపీఎస్సి, దట్ షుడ్ బి ఫోకస్డ్ హియర్. సో డిమాండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే ఎనీ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, డిమాండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో, ఓకే, ఈ డిమాండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే స్టూడెంట్స్లో కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. దేర్ షుడ్ బి ఏ కాన్సెప్చువల్ క్లారిటీ. నెక్స్ట్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అనుజన్ చూడండి, మీకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఈవెన్ గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కూడా ప్రతి క్వశ్చన్ ఇంతకు ముందులాగా ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అంటే ఆ క్వశ్చన్ లో కూడా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది. ఎలా చెప్తున్నాను అంటే అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, అసర్షన్ రీజనింగ్ ఆన్సర్ చేయాలంటే ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. అండ్ క్వశ్చన్స్ కూడా జస్ట్ ఫ్యాక్ట్స్ అడగట్లేదు, సో కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందుగురించని సో ఏపీపీఎస్సి ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఆల్సో అనలిటికల్ స్కిల్స్. So when you analyze the question paper, these are the two things which is very clear from APPSC. So according to that, my classes are going to be there. So చాలా మంది ఇంకొకటి, ఈ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ దిస్ ఇస్ జనరల్, అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి అయినా ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా గ్రూప్ 4 లో కూడా ఈ ఏరియా నుంచి చాలా కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు మనము ఈ క్లాస్లోనే ప్రీవియస్ జరిగిన గ్రూప్ 2 క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఓకే, సో ఆ క్వశ్చన్స్ చూస్తే మనకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన క్లాసెస్ ఎలా ఉంటాయి అవి కూడా చెప్తాను. సో జనరల్గా ఏంటి అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ, దే ఆర్ నాట్ ఫోకసింగ్ నియర్లీ ఆన్ ఫ్యాక్ట్స్ అడిగిన. ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారు అంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అంటే సార్ ఫ్యాక్ట్స్ నేర్చుకుంటే చాలు. ఓకే, ఫ్యాక్ట్స్ నేర్చుకోవడం అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఓకే, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది, ఇవి కాదు. సో ఇవి కూడా అడుగుతున్నారు, బట్ ఈ ఫ్యాక్ట్స్ కూడా ఎలా అడుగుతున్నారు అంటే చాలా ఇంపార్టెంట్. చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, అన్ని గుర్తుపెట్టుకోలేరు. మరి స్మార్ట్ స్టడీ ఎలా చేస్తారు? ఫ్యాక్ట్స్ ఎలాంటివి గుర్తుపెట్టుకోవాలి అంటే కంటెంపరీ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో, ఇప్పుడు సెన్సస్ రిలేటెడ్ యాక్టివిటీ నడుస్తుంది. సో ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా క్యాస్ట్ సెన్సస్ వర్ ఇంట్రడ్యూస్డ్. సో క్యాస్ట్ సెన్సస్, సో సెన్సస్ రిలేటెడ్ ఫ్యాక్చువల్ డేటా ఈజ్ ఇంపార్టెంట్. సెన్సస్ ఎవరు చేస్తారు, ఓకే, సో సెన్సస్ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, అండ్ సెన్సస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇండియాలో, ఇండిపెండెన్స్ కన్నా ముందు సెన్సస్ ఉందా, ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది. సో ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో ఫ్యాక్ట్స్ అనగానే కనిపించిన ప్రతి ఫ్యాక్ట్స్ చదవలేము, అండ్ ఎవరు చదవలేరు, అండ్ చదివినా గుర్తుపెట్టుకోలేరు. సో మనం ఎలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్పము, మనం క్లాస్లో చదవము కాదు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా చదువుతాం. ఫ్యాక్చువల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, బట్ అన్ని ఫ్యాక్ట్స్ కాకుండా మీకు ఎగ్జామ్ రిలవెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏది ఇంపార్టెంట్. సో దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. వై దే ఆర్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తాను. సో when I am teaching something, I will give you the context for the topic. So just now I talked about census. Alane like ఇప్పుడు old age related topic మాట్లాడుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు old age related recently Kerala government has brought some provisions with respect to old age. So percentage of old age population Kerala state లో ఎంత మంది ఉన్నారో అంత percentage of the budget they are spending on old age people. So this is the first state in India to do that. This factual information is very much important. So that is what we are going to do in this orientation session. So how to study, first of all society lo emundi, Indian society ante enti, Indian society and heading undi gani it is basics of sociology kuda adugutunnaru. So sociology basics adugutunnaru. So manam sociology basics చదువుతాము, అలానే సిలబస్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని చదువుతాము. సిలబస్ లో ఇవన్నీ పాయింట్స్ హిడెన్ ఏరియాస్ ఉంటాయి చూడండి, అవి చదువుతాము. అండ్ అలానే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా చదువుతాము. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎలా చదువుతామంటే దానికి కాన్సెప్చువల్ బ్యాకింగ్ తో చదువుతాం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. సో డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈస్ కాన్సెప్చువల్ క్లారిటీ, అనలిటికల్ స్కిల్స్, ఇవి రెండు చూస్తున్నారు. అండ్ గ్రూప్ అండ్ సొసైటీ స్పెసిఫిక్, మనం ఏదైతే ఇప్పుడు మనం సొసైటీ స్పెసిఫిక్ చదవాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అబౌట్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్,
బట్ స్పెసిఫిక్ టు సొసైటీ, స్పెసిఫిక్ టు మన ఇండియన్ సొసైటీ. ఓకే, ఇదేంటి అంటే ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇండియన్ సొసైటీలో ఏం చేస్తున్నారంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇండియన్ సొసైటీ, మెనీ పీపుల్ థింక్ దట్ ఇండియన్ సొసైటీ ఈజ్ స్టాటిక్, ఇండియన్ సొసైటీ స్టాటిక్ పోర్షన్ అనుకుంటారు. ఓకే, ఎస్, ఇండియన్ సొసైటీ హ్యాస్ స్టాటిక్ ఆస్పెక్ట్స్. క్యాస్ట్ అనేది, క్యాస్ట్ డెఫినిషన్ కానీ క్యాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా స్టాటిక్ థింగ్స్. బట్ కంటెంపరీ ట్రెండ్స్, how caste is emerging today, role of caste in Indian democracy, role of caste in Indian politics. Okay, how caste census emerged and why central government accepted caste census. Okay, so ivanni, so when we, it is not only static but also we will focus on dynamic aspects. So with respect to society, you have to be comfortable, you have to be well versed with static. Once you are well versed with static, you will have conceptual clarity. But contemporary trends, contemporary recent trends are also very much important. When you focus on these contemporary trends, then you will understand the dynamics of this dynamic areas. So in our classes we will focus on static understanding. Every topic in the syllabus will be covered, every topic static areas will be covered, every topic dynamic areas will be covered. Static and dynamic చెప్తాను చూడండి. ఇప్పుడు salient features of Indian society, structure of Indian society అన్నప్పుడు salient features of Indian society చదవాలి, సిలబస్ లో లేదు బట్ మనం చదువుతాం. ఎందుకంటే salient features of Indian society very important. To understand the structure of Indian society, you have to understand the salient features of Indian society. So ఈ సేలియన్ ఫీచర్స్ చదివినప్పుడు మనం లింగ్విస్టిక్ డైవర్సిటీ, లాంగ్వేజ్ బేస్డ్ డైవర్సిటీ, ఓకే, ఇవి చదువుతాం. సో ఈ లాంగ్వేజ్ బేస్డ్ డైవర్సిటీ చదివినప్పుడు ఈ మధ్యలో క్లాసికల్ లాంగ్వేజెస్ అదేంటి 3 లాంగ్వేజ్ డిబేట్ నడుస్తుంది. సో ఇవన్నీ కంటెంపరీ ఇష్యూస్. సో లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి, సెన్సస్ ప్రకారం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇవన్నీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్. కంటెంపరీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్వేజ్. సో ఇంతకుముందు 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఇప్పుడు కొత్తగా 5 క్లాసికల్ లాంగ్వేజెస్ యాడ్ చేశారు. సో ఇన్ని లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అలానే మనం ఏమంటున్నామంటే ఈ క్లాసికల్ లాంగ్వేజ్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఏ కమిటీ బేస్డ్ మీద క్లాసికల్ లాంగ్వేజెస్ అనౌన్స్ చేస్తారు. ఓకే, అండ్ విత్ రెస్పెక్ట్ టు 3 లాంగ్వేజ్ డిబేట్, అసలు ఈ 3 లాంగ్వేజ్ డిబేట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, విచ్ కమిటీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ 3 లాంగ్వేజెస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దిస్ టైప్ ఆఫ్ బోత్ స్టాటిక్ అండ్ డైనమిజం విల్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ టాపిక్. సో దిస్ ఈస్ హౌ విల్ బి ఫోకస్ ఇన్ అవర్ classes. Okay, I hope you have understood that. Okay, so this is the syllabus, Indian society. So it is of 30 marks, and first there are 3 broader divisions. So structure of Indian society is first, next is social issues, third is welfare mechanism. Now when we are talking about structure of Indian society, we need to talk about family system, marriage, kinship, caste, tribes, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్. సో ఇప్పుడు వివాహ వ్యవస్థ గురించి. సో ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఒక సమాజంలో, సమాజంలో ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక సామాజిక వ్యవస్థ. సో సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్యామిలీ అనేది, కుటుంబం అనేది ఒక సామాజిక వ్యవస్థ. ఓకే, మ్యారేజ్, ఓకే, పెళ్లి, వివాహం అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, రిలీజియన్ అనేది సోషల్ ఇన్స్టిట్యూషన్. సో when we are talking about structure, when you want to understand about the structure of Indian society, ante Indian society ela organize ayyundi. So Indian society, how Indian society is organized అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ చదివినప్పుడు తెలుస్తుంది. సో ఇండియన్ సొసైటీ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఆన్ ద లైన్స్ ఆఫ్ మ్యారేజ్, ఆన్ ద లైన్స్ ఆఫ్ క్యాస్ట్. ఓకే, ఆన్ ద లైన్స్ ఆఫ్ క్యాస్ట్, ఆన్ ద లైన్స్ ఆఫ్ కిన్షిప్. కిన్షిప్ అంటే ఏంటి? బంధుత్వం, కుల వ్యవస్థ, తెగలు, ట్రైబ్స్, ఓకే, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్. So based on all these aspects, we will be looking into structure of Indian society. So first of all, మీకు ఇండియన్ సొసైటీలో మంచి మార్కులు రావాలి అంటే ఈ 3 ఏరియాస్లో ఫస్ట్ మనం చాలా
ఇంపార్టెంట్ ఏంటి అంటే దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో మీకు ఇండియన్ సొసైటీ ప్రాపర్గా అర్థం కావాలి అంటే దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, వెన్ వీఆర్ స్టడింగ్ దిస్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఉంది చూడండి, ఇది ప్రాపర్గా అర్థం అవుతే ఇండియన్ సొసైటీ బేసిక్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఓకే, సో టు డెవలప్ దట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ యూ నీడ్ టు బి వెల్ informed. Well, you should understand Indian society clearly. So ఈ ఇండియన్ సొసైటీలోనే we will be focusing on salient features of Indian society. ఇది మెన్షన్ చేయలేదు, బట్ మన క్లాసెస్ లో we will be focusing on salient features of Indian society. ఇది ఎందుకు చదవాలి అంటే ఫ్యామిలీ is one salient feature. ఓకే, salient feature అంటే ఏంటి? యునిక్ ఫీచర్స్. వేరే సమాజాలలో, వేరే అమెరికన్ సొసైటీలో కానీ ఆస్ట్రేలియన్ సొసైటీలో లేని యునిక్ ఫీచర్స్, ఓకే, భిన్నమైన ఫీచర్స్ ఎక్కడున్నాయి? ఇండియాలో ఉన్నాయి. అవేంటివి? అవన్నీ ఇవి. ఓకే, సో ట్రైబ్స్, ప్రతి కంట్రీలో ట్రైబ్స్ ఉంటారు, బట్ ఆ ట్రైబల్ డైవర్సిటీ ఏదైతే ఇండియాలో ఉందో అంత ట్రైబల్ డైవర్సిటీ వేరే కంట్రీస్లో ఉండదు. సో దట్ ఈస్ హౌ we will be looking into salient features of Indian society. First, ఈ salient features లోనే we will be focusing on aspects like cultural diversity, religious diversity. Okay, in this salient features లో we will be focusing on cultural diversity, language based diversity, religious diversity, okay, ethnic diversity, okay, racial diversity. అవును, ఎథనిసిటీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేస్ అండ్ ఎథనిసిటీ? రేస్ ఈస్ బేస్డ్ ఆన్ ఫిజికల్ ఫీచర్స్, బేస్డ్ ఆన్ ద కలర్, బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్, లైక్ కొంతమందికి బ్రాడ్ ఫోర్ హెడ్ ఉంటుంది, కొంతమందికి షార్ప్ నోస్ ఉంటుంది, కొంతమందికి అప్పర్ లిప్ బ్రాడ్గా ఉంటుంది, సో కొంతమందికి జా లైన్ డిఫరెంట్గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఫిజికల్ ఫీచర్స్, ఇఫ్ యూ ఆర్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ different groups, that is what we call as an race. Okay, అందువల్ల బ్లాక్ రేస్ అంటారు, వైట్ రేస్ అంటారు. మరి ఎథనిసిటీ అంటే ఏంటి? ఎథనిసిటీ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేస్ అండ్ ఎథనిసిటీ? ఎథనిసిటీ అంటే బేస్డ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. ఒక డిఫరెంట్ సొసైటీస్ మధ్యలో డిఫరెన్సెస్ అనేది వాళ్ళ కల్చర్ని బట్టి కానీ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్, then that is what we call as an ethnicity. ఇప్పుడు చూడండి, వైట్ రేస్ లో కూడా డిఫరెంట్ ఎథనిసిటీ ఉంటారు. ఇప్పుడు ఇటాలియన్, వైట్ ఇటాలియన్స్ ఆర్ ఆల్సో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వైట్ ఇన్ రేస్. Italian ethnicity is different from German ethnicity. German ethnicity is different from Spanish ethnicity. Allah. So based on the place of origin, based on the culture, and culture focused, we will be talking about ethnicity. So we will be focusing on these salient features, cultural. Then very important in salient features, very important point, we will be focusing on unity in diversity. Okay, unity in diversity is also one of the salient features. So in the structure of Indian society, first we will be talking about salient feature of Indian society, then we will be talking about family. In family, in the institution of family also, when we are talking about family, so how questions are been would be asked, then they will be talking about, first they will be asking about the traditional definition, how different thinkers have defined family, how family as an institution, family ane samajika samstha ela social institution, how it has been developed. So what is the అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ థింకర్స్? అదే చెప్పాను చూడండి, చాలా మంది పోయినసారి ఎందుకు పేపర్ టఫ్ అనిపించింది అంటే జస్ట్ దే అండర్స్టూడ్ వాట్ ఈస్ ఫ్యామిలీ,
జస్ట్ ఆ క్యారెక్టరిస్టిక్ చదివారు. బట్ చాలా మంది ఈ ఫ్యామిలీని స్పెషల్లీ డిఫరెంట్ సోషాలజిస్ట్ ఆర్ ఆంథ్రోపాలజిస్ట్ ఎలా డిఫైన్ చేశారు అనేది చదవలేదు. అండ్ అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. లాస్ట్ ఇయర్ గ్రూప్ టూ క్వశ్చన్స్ లో దే ఆస్క్డ్ అబౌట్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ డివోర్స్. డివోర్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎప్పుడు ఆరిజిన్ అయింది, డివోర్స్ ని లీగల్ in a legal form when it was introduced in India, when this concept of divorce has been introduced in a legal form, when a law was made on divorce. So this is how, see, that is what I am saying when I am talking about demand of the exam. They are not just looking into basic understanding, they are digging deep into these things. సో మన క్లాసెస్లో కూడా జస్ట్ ఇవన్నీ మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నాను అంటే, ఈ ఓరియంటేషన్ సెషన్లో ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, వాట్ ఎవర్ టాపిక్ ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫ్యామిలీ రిలేటెడ్ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ కంటెంపరీ థింగ్స్ వీ విల్ బి డిస్కసింగ్. ఇప్పుడు చూడండి, ఇండియాలో ఫ్యామిలీ సిస్టంలో ఇప్పుడు ఫ్యామిలీ అనగానే ఏమొస్తాయి మనకి, ఏంటి అంటే ఫ్యామిలీ బ్రాడ్గా మ్యారేజ్ ఉంటుంది, డివోర్స్ ఉంటుంది, ఇవన్నీ కాకుండా ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అంటే సక్సెషన్, అంటే ప్రాపర్టీ ఎక్కడి నుంచి, పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్ నుంచి చిల్డ్రన్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంటి లాస్ కూడా ఉంటాయి, ఇన్హెరిటెన్స్ లాస్ ఉంటాయి, అడాప్షన్, డివోర్స్, ప్రాపర్టీ ఇష్యూస్, ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. సో ఇవన్నీ రిలేటెడ్ ఇష్యూస్ మనం నేర్చుకుంటాం. సో బ్రాడ్లీ ఇండియన్ సొసైటీ ఈస్ స్టడీయింగ్ అబౌట్ అవర్ సొసైటీ బట్ ఇన్ ఎ డీటెయిల్ వే. సో ఈ ఫ్యామిలీలో లైక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది చూడండి. ప్రాపర్టీ పేరెంట్స్ నుంచి, అంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ ఇష్యూలో ఇన్ ఇండియా దెర్ ఆర్ 2 schools ఆఫ్ థాట్. ఒకటి ఏంటి అంటే మితాక్షర స్కూల్ ఆఫ్ థాట్ ప్రాసెస్, మితాక్షర అండ్ దయాబాగా స్కూల్స్ అంటాం. సో మితాక్షర అండ్ దయాబాగా ఆర్ ఏన్షియంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ప్రాచీన ఐడియాస్, ఏన్షియంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ which is looking into this dimension of inheritance. So these are in the news. ఈ మితాక్షర స్కూల్, దయబాగా స్కూల్ న్యూస్ లో ఉంది. సో అండర్ ఫ్యామిలీ వీఆర్ నాట్ గోయింగ్ టు, అదే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు బుక్స్ ఎందుకు ప్రాపర్ గా లేవని ఎందుకు చెప్తున్నాను, ఎందుకు మార్కెట్లో మంచి బుక్స్ లేవంటే, వాళ్ళు ఫ్యామిలీని ఒక డిఫైన్ చేసి క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి ఒక 2-3 లాస్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యామిలీ చెప్తారు. బట్ దే వోంట్ టాక్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. ఇప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ ఇంకా లాస్ట్ ఇయర్ దేర్ వాజ్ ఏ క్వశ్చన్ గ్రూప్ 2లోనే, నేను ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూపిస్తాను. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో దేర్ వాజ్ ఏ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్. So there was a question on Hindu Marriage Act. What is a question with respect to Hindu Marriage Act? Hindu Marriage Act 1955 law, there is a section called Section 5. This Section 5 is talking about a concept of marriage, that is what we call as an Sapinda marriages antam dani. Sapinda marriages. Enti avi? Sapinda marriages. సపిండా మ్యారేజెస్ అనేది మన సౌత్ ఇండియాలో ప్రివలెంట్ కాదు. ఈ సపిండా కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అనేది నార్త్ ఇండియాలో ప్రివలెంట్. ఈ సపిండా మ్యారేజ్ అంటే ఏంటి, ఇప్పుడు మదర్స్ సైడ్ అంటే అమ్మ తరపు ఉన్న వాళ్ళు 3 generations ఉంటారు చూడు. అమ్మ వాళ్ళ అమ్మ, మన అమ్మమ్మ, అమ్మమ్మ వాళ్ళ అమ్మ, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ. ఈ 3 generations లో ఈ 3 ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి చూడండి. ఆ ఫ్యామిలీలో ఎవరిని కూడా ఆ పిల్లలు, ఆ 3 generation కనెక్టెడ్ ఉన్న ఫ్యామిలీ అంటే ఆ 3 generations ఫ్యామిలీ మెంబర్స్ ని పెళ్లి చేసుకోవద్దు. సో మ్యారేజ్ ఈస్ ప్రొహిబిటెడ్ అమాంగ్స్ట్ ద 3 generations ఫ్రమ్ మదర్ సైడ్, మరి ఫాదర్ సైడ్ 5 generations. సో ఫాదర్ సైడ్ ఏమో 5 generations, మదర్ సైడ్ ఏమో 3 generations. ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అయినా ఎవరే
ఈ వీళ్ళందరూ ఏంటి అంటే బ్లడ్ రిలేటివ్స్ అవుతారు కాబట్టి, సో ఇన్ నార్త్ ఇండియా ఇన్ మెనీ ఏరియాస్ దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ప్రొహిబిషన్ ఆఫ్ మ్యారేజ్ అమాంగ్స్ ద సపిండా గ్రూప్స్. సపిండా గ్రూప్ అంటే ఏంది? మదర్ సైడ్ 3 generations, ఫాదర్ సైడ్ 5 generations. దాని రిలేటెడ్ కోర్టు నడుస్తుంది, కోర్టులో కేసు నడుస్తుంది. 2002లో 2003లో ఇది జరిగింది. సో ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ ఇష్యూ జరిగినప్పుడు ఓకే, దట్ జడ్జిమెంట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్. సో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో అది న్యూస్ లో ఉంది కాబట్టి దే ఆస్క్డ్ అబౌట్ దిస్ సెక్షన్ 5. ఈ సెక్షన్ 5 ఇప్పుడు మీకు చూపిస్తాను క్వశ్చన్. సెక్షన్ 5 okay, this section 5 under Hindu Marriage Act, that was a question which is asked. So that is what I am saying. I'm not asking ఇప్పుడు సెక్షన్ 5 సార్ ఇన్ని సెక్షన్స్ గుర్తు పెట్టుకోవాలా, ఇన్ని సెక్షన్స్ గుర్తు పెట్టుకోని అవసరం లేదు. అదే చెప్తున్నాను చూడండి, నా క్లాసెస్ వింటే మీకు ఏం అర్థమవుతుంది అంటే విచ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోస్ట్ రిలవెంట్, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. I will hardly tell you to remember 100 or 150 facts, and I assure you that you would not miss the question. You cannot go beyond these facts. You should not be. Okay, కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఫ్యాక్ట్స్ కూడా నేను అదే చెప్తున్నాను చూడు, ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సీ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచో తీసుకొని డంప్ చేయట్లేదు. దే ఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ విచ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఇన్ ద న్యూస్. సో దిస్ క్వశ్చన్ see, recently Delhi High Court has upheld the constitutional validity of a provision of Hindu Marriage Act which prohibits marriage between people who are related to each other through ancestors. Ancestors అంటే చెప్పాను కదా, మదర్ సైడ్ నుంచి 3 generations of ancestors, ఫాదర్ సైడ్ నుంచి 5 generations from their parents side, unless their customs allow them to do so. The said provision was mentioned in which section of the Hindu Marriage Act? So this was mentioned in section 5e. This factual information is very much important because Hindu Marriage Act was grilled in Delhi High Court. So this is how we will be focusing on our classes. Just మీకు ఒక ఐడియా కోసం మీరు మన క్లాసెస్ ఎలా ఉంటే మనం ఎలా చెప్తాము అని. ఓకే, సో ఫ్యామిలీ రిలేటెడ్ ఈ మితాక్షర స్కూల్ ఏంటి, దయాబాగా స్కూల్ ఏంటి, హిందూ మ్యారేజ్ యాక్ట్, సపిండా మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. అండ్ ఫ్యామిలీ, దెన్ వెన్ వీ టాక్ అబౌట్ మ్యారేజ్ ఆల్సో, ఫ్యామిలీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, మ్యారేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ లైక్ ఫ్యామిలీలో ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ ఏంటి, మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాట్రియార్కీ, మ్యాట్రియార్కీ, మ్యాట్రిలీనియల్, ఇవన్నీ కాన్సెప్ట్స్. సో కోర్ కాన్సెప్ట్స్ we will be focusing on, and not only that, contemporary issues will also be discussed. When it comes to marriage related also so much is marriage related. ఈ మధ్యలో ఏంటి అంటే పాలిగమీ అనేది, వన్ పార్ట్నర్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ కపుల్స్. సో అది ఒక niche లో ఉంది. లైక్ when we are talking about marriages, okay, when we are talking about marriages, we will be talking about what is different types of marriages, what is polygamy, monogamy, okay, sologamy,
ఈ మధ్యలో న్యూస్ లో ఉంది, వాట్ ఈస్ ది సోలోగమి, దిస్ టైప్ ఆఫ్ టాక్, దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ విల్ బి డిస్కసింగ్ ఇన్ అవర్ క్లాసెస్. అండ్ మ్యారేజ్ రిలేటెడ్, ఈ మధ్యలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ లివ్ ఇన్ రిలేషన్షిప్? వెన్ వి టాక్ అబౌట్ మ్యారేజెస్ ఆల్సో, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఫ్యామిలీస్ లో కూడా ఫ్యామిలీ మ్యారేజ్ రెండు కాన్సెప్ట్స్ మనము క్లబ్ చేసే చదువుతాము. ఫ్యామిలీస్ లో కూడా లైక్ డింక్ ఫ్యామిలీస్ అని పెరుగుతున్నాయి, న్యూస్ లో కనిపిస్తున్నారు. సో డింక్ ఫ్యామిలీస్, డబల్ ఇన్కమ్ నో కిడ్స్, డిస్క్ ఫ్యామిలీస్, డబల్ ఇన్కమ్ సింగిల్ కిడ్. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఎమర్జింగ్, విచ్ ఆర్ కంటెంపరీలీ ఇన్ ద న్యూస్, కంటెంపరీ ఇష్యూస్, దట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ విల్ బి డిస్కసింగ్. సో ఆఫ్టర్ ఫ్యామిలీ మ్యారేజ్, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కిన్షిప్ అంటే ఏంటి? బంధుత్వం. ఈ బంధుత్వంలో కూడా లైక్ సి బోత్ ఫ్యామిలీ, మనం ఒక్కసారి మన క్లాసెస్ అయిపోయినాక యూ విల్ అండర్స్టాండ్ దట్ ఫ్యామిలీ, మ్యారేజ్ అండ్ కిన్షిప్, దీస్ త్రీ టాపిక్స్ ఆర్ వెరీ మచ్ ఇంటర్ రిలేటెడ్. డెఫినెట్లీ ఫ్యామిలీస్, వెన్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ టుగెదర్ కమ్స్, అందులోనే బంధుత్వం ఎమర్జ్ అవుతుంది. దట్ ఈస్ కిన్షిప్ అంటే బంధుత్వమే. సో మదర్ సైడ్, ఫాదర్ సైడ్, సో దీంట్లో కూడా ఇప్పుడు మదర్ సైడ్ ఉన్న వాళ్ళను టర్మినాలజీస్, కిన్షిప్ లో ఎప్పుడు క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే, మనకి ఎగ్జామ్ లో కిన్షిప్ రిలేటెడ్ క్వశ్చన్స్ మెయిన్ గా ఏమొస్తాయి అంటే, విత్ రెస్పెక్టివ్ టు కిన్షిప్ దిస్ టర్మినాలజీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, సో టర్మినాలజీస్ క్వశ్చన్స్ వస్తాయి. అలానే కిన్షిప్ లో లైక్ క్వశ్చన్స్ ఇప్పుడు జనరల్ గా రీజనింగ్ లో అడుగుతారనమాట. ఫాదర్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ట్రీ ఇచ్చి వీళ్ళకి ఏమవుతారు అని. సో అలాంటి క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు గ్రూప్ 2 లో చూసాం. ఓకే, కిన్షిప్ రిలేటెడ్ క్వశ్చన్స్. సి ఈ కిన్షిప్ అనే కాన్సెప్ట్ లో మనం ఫ్యామిలీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ లో ఎప్పుడైనా ఫ్యామిలీ అనేది ఎలా, హౌ డూ యూ డిఫైన్ ఎ ఫ్యామిలీ? ఫ్యామిలీ ఈజ్ వెన్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఐదర్ రిలేటెడ్. ఫ్యామిలీని ఎలా డిఫైన్ చేయాలి? ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ when a group of people are united by marriage, alliance, first blood relations and adoption. So family is based on these three characteristics. These three are the defining characteristics when group of people are related together by marriage, when a group of people are related by blood relations, and when a group of people are related through adoption. When two couples want if they are marrying, then they would become a family. If they give birth to a child, blood relations, then they would become a family when they go for adoption. So in society there are also certain concepts. అంటే ఈ మ్యారేజ్ రిలేషన్స్ ని మనం ఏమంటామంటే కాంజుగల్ రిలేషన్స్ అంటాం. ఓకే, బ్లడ్ రిలేషన్స్ ఏమంటాము అంటే కన్సాంగ్వినిటీ. అండ్ అడాప్షన్. సో కాంజుగల్ రిలేషన్స్ అండ్ కన్సాంగ్వినిటీ. ఓకే సార్, నో నీడ్ టు వరీ, మనం రెగ్యులర్ ఈ రోజు ఓరియంటేషన్ సెషన్ అని ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థం కాకపోయినా జస్ట్ మనం ఏంటి అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఈ ఓరియంటేషన్ సెషన్ ఈజ్ నథింగ్ బట్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం ఒకటే కాదు, ఈ సిలబస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏపీపీఎస్సి మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగింది. సో లాస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే డెఫినెట్లీ ఈసారి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈసారి కూడా చాలా మంది అనుకుంటారు సొసైటీ పోయినసారి టఫ్ వచ్చింది, అదే చెప్పాను కదా, పోయినసారి కాన్సెప్షువల్ క్లారిటీ ఎంఫసైజ్, దీస్ ఆర్ ఆల్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, సో మనం ఎలా చేస్తామంటే వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవుతాం. అంటే సిలబస్ ఒక 100% సిలబస్ ఉందనుకోండి, మనం ఒక 10-20% ఎక్కువనే చదువుతాం. ఎందుకు అంటే ఇలాంటి ఆపర్చునిటీ, ఈ ఎగ్జామ్ ఇన్ని పోస్టులు మళ్ళీ పడవు, మనకు మళ్ళీ ఏజ్ అయిపోతుంది. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందుగురించి మనం ఏం చేస్తామంటే మన క్లాసెస్లో ఈ సొసైటీ క్లాసెస్ అరౌండ్ 40 to 50 క్లాసెస్ తీసుకుంటాను. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఎంటైర్ సిలబస్ ఇస్ ఫినిష్డ్. అండ్ మీరు నా క్లాసెస్ విన్నాక నేను మీకు ప్రతి మెటీరియల్ ఇస్తాను, యాప్లో అప్లోడ్ చేస్తారు. సో ఎవ్రీ మెటీరియల్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ ఇఫ్ యూ రీడ్ దట్ అండ్ రీడ్ రెగ్యులర్లీ న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటే చాలు. యూ నో నీడ్ టు రీడ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా.
Okay, so that is what I am trying to say, how our classes are going to help you. So conjugal and consanguinity. Consanguinity అంటే ఏంటి? బ్లడ్ రిలేషన్స్. కాంజుగల్ అంటే ఏంది? మ్యారేజ్ రిలేషన్స్. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. కాంజుగల్ అంటే ఏంది? మ్యారేజ్ రిలేషన్స్. కన్సాంగ్వినిటీ అంటే బ్లడ్ రిలేషన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అంటే, ఈ కన్సాంగ్వినస్ కిన్షిప్ అంటే ఈ బంధుత్వంలో బ్లడ్ రిలేటెడ్ బంధుత్వం ఎవరి మధ్యలో ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో రవీంద్ర అండ్ సీమ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. సో రవీంద్రకు సీమ ఏంటి అంటే వాళ్ళకు కాంజుగల్ రిలేషన్షిప్ ఉంది. కృష్ణ అండ్ మాధవి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ రవీంద్ర అండ్ సీమ. సో కృష్ణ అండ్ మాధవి కూడా కృష్ణ అండ్ మాధవి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ రవీంద్ర అండ్ సీమ. సో కృష్ణ అండ్ మాధవి మధ్యలో ఏముంది? ఖచ్చితంగా ఇప్పుడు కన్సాంగ్వినిటీ ఉంది. కన్సాంగ్వినిటీ బ్లడ్ రిలేషన్స్ కదా, వాళ్ళు బ్లడ్ రిలేటెడ్ కదా. మాధవి ఈజ్ మ్యారీడ్ టు హరీష్ అండ్ మాధవి ఈజ్ మ్యారీడ్ టు హరీష్. ఓకే, సో వీళ్ళ మధ్యలో ఏముంది? మళ్ళీ కాంజుగల్. ఓకే, అండ్ జ్యోతి ఈజ్ ద డాటర్ ఆఫ్ మాధవి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంది అంటే, దెన్ కన్సాంగ్వినస్ కిన్షిప్ ఈజ్ అంటే కన్సాంగ్వినస్ కిన్షిప్ ఒకటి ఏంది అంటే కృష్ణ అండ్ మాధవి. ఓకే, సో రవీంద్ర అండ్ సీమ ఆర్, జస్ట్ నౌ వీ హావ్ సీన్ రవీంద్ర అండ్ సీమ ఆర్ మ్యారేజ్ రిలేషన్స్, ఇదైతే కాదు. ఓకే, అండ్ మాధవి అండ్ హరీష్, మాధవి అండ్ హరీష్, మాధవి అండ్ హరీష్ ఆర్ అదే, దే ఆర్ ఆల్సో మాధవి ఇస్ మ్యారీడ్ టు హరీష్ కదా. సో మాధవి అండ్ హరీష్ ఆర్ మ్యారేజ్, సో వాళ్ళకు కూడా కాంజుగల్ ఉంది. కృష్ణ అండ్ జ్యోతి, కృష్ణ అండ్ జ్యోతి, కృష్ణ అండ్ జ్యోతి అండ్ కృష్ణ అండ్ హరీష్. ఓకే, ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ ఎవరి మధ్యలో ఉంది? కృష్ణ అండ్ మాధవి ఆర్. ఓకే, సో కృష్ణ అండ్ జ్యోతి, జ్యోతి ఈజ్ ద డాటర్ ఆఫ్ మాధవి అండ్ సారీ, బేసికల్లీ ఇప్పుడు చూడండి, రవీంద్ర అండ్ సీమ అయితే కాదు, మాధవి అండ్ హరీష్ అయితే కాదు, కృష్ణ అండ్ జ్యోతి. కృష్ణ అండ్ మాధవి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ రవీంద్ర అండ్ సన్. కృష్ణ అండ్ జ్యోతి, జ్యోతి ఇక్కడ మాధవి ఈజ్ మ్యారీడ్ టు హరీష్, మాధవి. ఓకే, అండ్ మాధవి ఈజ్ మ్యారీడ్ టు హరీష్ and Jyoti is the daughter of Madhavi and Harish. Okay, Madhavi unno Harish child is Jyoti. And how is Krishna related to Jyoti? So Krishna is related to Madhavi. Krishna and Madhavi are children of Ravindra. Krishna and Madhavi are children kada. So వీళ్ళకు బ్లడ్ రిలేషన్స్ ఉంది, అండ్ వీళ్ళు బ్లడ్ రిలేషన్స్ కాబట్టి వీళ్ళు కృష్ణ అండ్ జ్యోతి ఆల్సో బ్లడ్ రిలేటెడ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మాధవి కృష్ణ మామ, సో బ్లడ్ రిలేటెడ్ అవుతారు కదా. సో అలానే అది అవ్వచ్చు. అండ్ కృష్ణ అండ్ హరీష్ ఈజ్ నాట్ బ్లడ్ రిలేటెడ్. ఎందుకంటే కృష్ణ ఇది మ్యారేజ్ రిలేషన్ వల్ల జరిగింది కదా. మాధవి అండ్ హరీష్ బావ అవుతారు కదా కృష్ణ. ఓకే, సో కృష్ణ అండ్ జ్యోతి. సో ఆన్సర్ ఇలా. సో బ్లడ్ రిలేషన్స్ ఏంటి, మ్యారేజ్ రిలేషన్స్ ఏంటివి అని చూద్దాం. ఓకే, సో సింపుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకు ఒక్కటి ఏంటి అంటే, చాలా మంది ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటి అంటే, ఆన్సర్ కన్నా మెయిన్ గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో వాట్ ఈస్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ, వాట్ ఈస్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫోకస్ ఈజ్, ఇది చూడండి, ఈ కన్సాంగ్వినస్ కిన్షిప్ అనేది చాలా మందికి తెలియదు. కన్సాంగ్వినిటీ అనే వర్డ్ చాలా మందికి తెలియదు. సో యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సాంగ్వినిటీ అండ్ కాంజుగల్. సో దెన్ యూ విల్ ఫైండ్ దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో చాలా మందికి ఈ క్వశ్చన్ చూసి ఏమనిపించింది అంటే, సార్ లైక్ ఏదో రీజనింగ్ క్వశ్చన్ అడిగారు సొసైటీలో. ఇట్ ఈస్ నాట్ రీజనింగ్, ఇట్ ఈస్ సింప్లీ కాన్సెప్చువల్ క్లారిటీ ఇన్ సొసైటీ. సో అదే చెప్తున్నాను. సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎనీ క్వశ్చన్స్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద న్యూ సిలబస్ ని మనం ఎలా చదవాలి అనేది ఇలా అర్థం చేసుకోండి. సో కిన్షిప్ కానీ, క్యాస్ట్, వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్ సిస్టమ్. సో when it comes to caste system, what is caste system, what are the characteristics of caste system. So ఇప్పుడు contemporary trends with respect to caste system అంటే లైక్ ఏంటి అంటే, ఈ గ్రూప్ 2 లో
క్యాస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అంటే క్యాస్ట్ లైక్ అన్టచబిలిటీ ఆర్ బుక్స్ విచ్ ఈస్ రిటర్న్ ఆన్ క్యాస్ట్ సిస్టమ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ థింకర్స్, హౌ జిఎస్ గురే అనేది ఇండియన్ సోషాలజిస్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ, మనం నేర్చుకుందాం. సో హౌ దే డిఫైన్డ్ క్యాస్ట్ సిస్టమ్, హౌ దే డిఫైన్డ్ untouchability, what are the views of Ambedkar on caste system, what are the books written by Ambedkar, Gandhiji on caste system, how Gandhiji looked into untouchability, how Ambedkar looked into untouchability, what are the measures suggested by Ambedkar to eradicate untouchability, what are the measures suggested by Gandhiji to eradicate untouchability, ఈ untouchability అనే ఆరిజిన్ ఎక్కడ నుంచి అయింది, క్యాస్ట్ లో కూడా what are the different theories with respect to origins of caste, మనం ఆరిజిన్స్ ఆఫ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ అనేది ఎట్లా ఆరిజిన్ అయింది అంటాం. సో ఈ కాన్సెప్ట్స్ లో వెన్ వీఆర్ టాకింగ్ ఇన్ టు దిస్ క్యాస్ట్ సిస్టమ్, సో వీ విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. సో క్యాస్ట్ సిస్టమ్ లో వీ విల్ బి టాకింగ్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్. సో కొంతమంది ఏమంటారు అంటే క్యాస్ట్ ఆరిజినేటెడ్ త్రూ రేస్, సో రేషియల్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ ఉంటుంది. సమ్వన్ విల్ గివ్ జాగ్రఫికల్, ఒక జాగ్రఫీలో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి, అంటే ఏంటి అంటే ఫెర్టైల్ ఏరియాస్ అంటే ఏంది అంటే రివర్ బెల్ట్ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది ఫెర్టైల్ ఏరియా దగ్గర. సో దే ఆర్ రిచ్, అదర్ పీపుల్ ఆర్ నాట్ దట్ రిచ్, సో దే బికమ్ అప్పర్ క్యాస్ట్, అదర్ పీపుల్ బికేమ్ లోవర్ క్యాస్ట్. అలాంటి థియరీస్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ థింకర్స్. సో థింకర్స్ లైక్ ఎంఎన్ శ్రీనివాస్, మన క్లాసెస్ లో వీళ్ళ ఎంఎన్ శ్రీనివాస్ గారు కానీ, జిఎస్ గురియే, ఇలాంటి థింకర్స్, అంబేద్కర్, గాంధీ, సో మెనీ థింకర్స్. ఓకే, సో లూయి డిమాంట్, దీస్ థింకర్స్ హౌ దే డిఫైన్డ్ క్యాస్ట్. చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇప్పుడు ఇండియన్ సొసైటీ అనేది మనం సోషాలజీ బేసిక్ చదవాలి, ఎంతవరకు లిమిట్ అని. సో అందు గురించి అని పోయినసారి క్వశ్చన్స్ చూసుకొని మనం ఒక ఐడియా తెచ్చుకొని ప్రిపేర్ అవ్వచ్చు, సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వడం. అండ్ పోయినసారి క్వశ్చన్స్ అంటే లాస్ట్ టైం గ్రూప్ 2 జరిగిన క్వశ్చన్స్ చూసి మనకు ఐడియా రావాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి. బట్ నేనేమంటాను అంటే పోయినసారి కొన్ని క్వశ్చన్స్ టూ మచ్ ఫ్యాక్చువల్ అడిగారు, కొన్ని క్వశ్చన్స్ ఎలా అడిగారు అంటే అవి ఈవెన్ ఆప్షనల్ లెవెల్ స్టాండర్డ్ బుక్స్ లో కూడా అవి లేవు. సో అలాంటి క్వశ్చన్స్ ఎవరు చేయలేరు. ఇప్పుడు లాస్ట్ టైం పేపర్ జరిగిన తర్వాత నాకు క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చినా కానీ 2-3 క్వశ్చన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ డైరెక్ట్లీ వితౌట్ టేకింగ్ ద హెల్ప్. కొన్ని ఆప్షన్స్ నాకు తెలియదు. సో అలాంటి క్వశ్చన్స్ కోసం మనం ప్రిపేర్ అవ్వలేము అండ్ అవ్వడం ఈజ్ నాట్ స్మార్ట్ స్ట్రాటజీ. సో మన క్లాసెస్ లో ఎలా ఉంటుంది అంటే 30 మార్క్స్ లో ఖచ్చితంగా 25+ మార్క్స్ వచ్చేలాగానే మన క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ నేను చెప్తున్నాను చూడండి, కొన్ని చాలా టఫ్. ప్రతి సబ్జెక్ట్ లో కొన్ని ఎక్కడెక్కడో నుంచి, చాలా పాత బుక్స్ నుంచి, వాళ్ళు ఎక్కడో చదివిన బుక్స్ నుంచి తీస్తారు. అవి మనము ట్రై చేద్దాం ఇంక్లూడ్ చేయడానికి. సో ఇక్కడ నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే వెన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ క్లాసెస్ we will make sure that most important and most relevant exam relevant topics మాత్రం ఏది వదిలొద్దు, అన్ని చదవాలి. అలానే చూద్దాం. సో క్యాస్ట్ రిలేటెడ్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, గ్రూప్ 2 ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో మనకు వేరే స్టేట్ సర్వీసెస్, ఐ హ్యావ్ గాన్ త్రూ సో మెనీ స్టేట్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్స్. సో ఎలా అడుగుతున్నారో నా దగ్గర క్వశ్చన్స్ కంపారిజన్ కూడా ఉంది. సో మీకు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతి టాపిక్ కింద ఒక 10-15 క్వశ్చన్స్ ఇస్తాను, మోడల్ క్వశ్చన్స్. అండ్ మన దగ్గర టెస్ట్ సిరీస్ చాలా బాగుంది. దెర్ ఇస్ ఏ లైక్ ప్రాపర్ గా రీసెర్చ్ చేస్తున్నారు. సో అలాంటి క్వశ్చన్స్ నుంచి మీకు కాంప్లిమెంట్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వీ విల్ బి ఫోకసింగ్ ఆన్. సో క్యాస్ట్ లో ఆరిజిన్స్ కానీ, డిఫరెంట్ థింకర్స్ కానీ, అండ్ క్యాస్ట్ రిలేటెడ్ మెయిన్ గా ఎప్పుడైనా బుక్స్ విచ్ ఈస్ రిటర్న్ అండ్ స్పెషల్లీ దట్ విల్ బి ఆస్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ లో ఆల్రెడీ మనకు సిలబస్ లో ఇయ్యలేదు. జనరల్ గా తెలంగాణ సర్వీసెస్ లో మాత్రం సోషల్ మూమెంట్స్ ఉంటాయి. బట్ మన దగ్గర మన సిలబస్ లో సోషల్ మూమెంట్స్ లేవు కాబట్టి క్యాస్ట్ బేస్డ్ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎజావా మూమెంట్, ఓకే. సో వాట్ ఈస్ ఎజావా మూమెంట్? సో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్ మనం ఎజావా మూమెంట్ అంటాం, దాని కేరళలో స్టార్ట్ అయింది. సో అలాంటివి. సో దళిత్ మూమెంట్స్, సో అంబేద్కర్ లెడ్ చేసిన దళిత్ మూమెంట్స్ ఏంది, ఆర్గనైజేషన్స్, క్యాస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్, బహిష్కృత్ భారత్, ఓకే, అండ్ జ్యోతిబా పుల్లే, ఓకే.
Setkar, Yacha Asud. So these type of organizations, books which is being written by different thinkers. Okay, Jyotiba Phule books, Ambedkar gar books, Gandhiji gar books, and different like social movements. Okay, Adi Hindu movement. ఇవి కూడా చదువుతాం మనం క్యాష్ లో. ఎందుకంటే ఆల్దో there is a possibility such a type of questions would be asked. అండ్ ఇక్కడ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా హిస్టరీలోనైనా హెల్ప్ అవుతుంది. సో అందువల్ల we will make sure that you don't miss any question here. ఓకే, నెక్స్ట్ సిలబస్ లో క్యాస్ట్ తర్వాత ట్రైబ్స్ రిలేటెడ్ కూడా. సో వాట్ ఆర్ ద లైక్ నార్త్ ఇండియన్ ట్రైబ్స్ ఎలా ఉన్నారు, సౌత్ ఇండియన్ ట్రైబ్స్ ఎలా ఉన్నారు, ట్రైబల్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి, ట్రైబల్ మ్యారేజెస్ ఎలా ఉంటాయి. అండ్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఆన్ ట్రైబల్ మ్యారేజెస్ ఆల్సో. జార్ఖండ్ లో దెర్ ఇస్ ఎ ట్రైబ్ కాల్డ్ హోట్ ట్రైబ్. ఓకే, జార్ఖండ్ లో దెర్ ఇస్ ఎ ట్రైబ్ కాల్డ్ హోట్ ట్రైబ్. సో లాస్ట్ group 2 లో they asked about the what is the marriage practice which we see in Hot tribe. సో దాని బేస్డ్ మీద క్వశ్చన్స్ అడిగారు. అండ్ ట్రైబ్స్ లో లైక్ ట్రైబల్ ప్రాక్టీసెస్ ఏంటి, లైక్ ట్రైబ్స్ లో పీవీటీజీస్ ఎంత ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది పీవీటీజీస్ గ్రూప్స్ ఉన్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పీవీటీజీ గ్రూప్స్, అసలు పీవీటీజీ అనేది ఏ కమిషన్ బేస్డ్ మీద వచ్చింది, అండ్ ట్రైబ్స్ లో నక్సలిజం ఎందుకు స్ప్రెడ్ అవుతుంది ట్రైబల్ హ్యాబిటెంట్ ఉన్న ఏరియాస్ లో, 5th షెడ్యూల్ ఏరియా అయింది, 6th షెడ్యూల్ ఏరియా అయింది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5th షెడ్యూల్ ఏరియా, 6th షెడ్యూల్ ఏరియా, వాట్ ఈస్ ద గవర్నింగ్ స్ట్రక్చర్ ఇన్ 5th షెడ్యూల్ ఏరియా, 6th షెడ్యూల్ ఏరియా, ట్రైబల్ వెల్ఫేర్ పాలసీస్ ఏంటి, లైక్ వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ఐసోలేషన్, వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ఇన్ ట్రైబ్స్ there are different concepts like policy of isolation, policy of integration, నెహ్రూస్ ట్రైబల్ పంచశీల్ అని ఉంటాయి. సో ఇవన్నీ మనం క్లాసెస్ లో చదువుతాం. సో ఇవన్నిటి రిలేటెడ్ మోర్ ఆర్ లెస్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తున్నాయి. ఓకే, సో ట్రైబల్ కస్టమ్స్ ఏంటివి, ట్రైబల్ ప్రాక్టీసెస్ ఏంటివి, ట్రైబల్ మ్యారేజ్ ప్రాక్టీసెస్ ఏంటివి చెప్పాను కదా ఇంతకు ముందు. హోట్ ట్రైబ్, దేర్ వాజ్ ఎ క్వశ్చన్ ఆన్ హోట్ ట్రైబ్. సో అలానే ఎథనిక్ మూమెంట్స్, లైక్ హౌ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, మణిపూర్ లో యు సీ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కుకీ మేతీస్ మధ్యలో, అండ్ అలానే డిఫరెంట్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ ఎమర్జింగ్. సో వాట్ ఈస్ ఎథనిసిటీ, వాట్ ఆర్ ద ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ దట్ వీ విల్ బి డిస్కసింగ్. రిలీజియన్ లో కూడా హౌ రిలీజియన్ అనేది ఫస్ట్ ఎలా ఇవాల్వ్ అయింది, డిఫరెంట్ సోషాలజిస్ట్ రిలీజియన్ గురించి ఎలా స్టడీ చేశారు. సోషాలజిస్ట్ డర్కైమ్ థియరీ ఆన్ రిలీజియన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అండ్ మ్యాక్స్ మూలర్ థియరీ ఆన్ రిలీజియన్. ఓకే, రిలీజియన్ ఎమర్జ్ అవ్వడం, ఏన్షియంట్ సొసైటీస్ లో రిలీజియన్ ఎలా ఉంది, వాట్ ఈస్ దిస్ నేచరిజం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్ ఎలా ఎమర్జ్ అవుంది, ప్రిమిటివ్ సొసైటీస్ లో, అంటే ఆదిమ సొసైటీస్ ఉంటాయి చూడండి. సో ఆ ఆదిమ సొసైటీస్ లో రిలీజియన్ అనేది ఎలా ప్రాక్టీస్ చేశారు అవి చదువుతాం. సో రిలీజియన్ లో అండ్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవ్రీ ఇయర్. సార్ ఏ ఎగ్జామ్ అయినా చూడండి, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ ఏదైనా కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ఉమెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఉమెన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ కానీ, ఉమెన్ రిలేటెడ్ లైక్ ఉమెన్ మూమెంట్స్ కానీ. సో మనము వాట్ ఈస్ ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ఉమెన్, వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఉమెన్, లైక్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఉమెన్స్ డే థీమ్ ఏంటి, ఇప్పటి వరకు ఉమెన్ రిలేటెడ్ కాన్ఫరెన్సెస్ ఏం జరిగినాయి, 4 కాన్ఫరెన్సెస్ జరిగినాయి, మనం డిస్కస్ చేద్దాం. సో కోపెన్హాగన్, మెక్సికో, ఓకే, బీజింగ్ కాన్ఫరెన్స్ అంటాము. నెక్స్ట్ దెర్ ఇస్ ఎ సీడా అనే కాన్ఫరెన్స్ ఉంది, సీడా. ఓకే, ఉమెన్ రిలేటెడ్ వి విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. సీడా అనే కన్వెన్షన్ ఉంది, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్. సో సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్. సో పోయినసారి కూడా ఉమెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో దిస్ ఫార్మ్స్ ద బేసిక్ ఆఫ్ యువర్ సిలబస్. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ ఎలా చదవాలి, అండ్ మోస్ట్లీ మన సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ స్కీమ్స్ ఈజ్ నథింగ్ బట్, మీకు అర్థం కావాలి, ఇప్పటివరకు అర్థం అయి ఉండాలి, ఎక్స్టెన్షన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్, సోషల్ ఇష్యూస్ ఈజ్ నథింగ్ బట్ వెల్ఫేర్ మెకానిజమ్స్. సో సోషల్ ఇష్యూస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సోషల్ ఇష్యూస్. ఈ క్యాస్టిజం అనేది ఏంది, నీకు ఫస్ట్ క్యాస్ట్ అర్థమైతే నీకు క్యాస్టిజం అర్థమవుతుంది, నీకు ప్రాపర్ రిలీజియన్ అర్థమైంది అనుకోండి, కమ్యూనలిజం అర్థమవుతుంది. ఓకే, అండ్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఎథనిసిటీ, ఇవి
ఇవన్నీ అర్థమైనప్పుడు మీకు రీజనలైజేషన్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో విల్ బి టాకింగ్ అబౌట్ సోషల్ ఇష్యూస్, వాట్ ఈస్ క్యాస్టిజం, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఇండియాలో క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఎమర్జ్ అవుతుంది. సో ఈ మధ్యలో చూడండి ఇంకో ఇష్యూ ఎమర్జ్ అయింది, రిలీజియస్ కన్వర్ట్స్ ఆర్ కెనాట్ అవైల్ reservation benefits. So Supreme Court has given a judgment. So that Supreme Court, like actually in Supreme Court, what you say, the issue is going on. So relating to all these issues which are in the newspaper. Okay, so this is what we talked about, structure of Indian society. So structure of Indian society, there are the social issues లో ఇప్పుడు caste basics ఇవన్నీ మనకు క్లియర్ గా అర్థమైనాక then you will understand about caste system, like caste based conflicts enti, caste why caste based conflicts are happening, okay, how political conflict is leading to too much of casteism. So that we will be discussing. And Supreme Court judgments, lekapothe ippudu chudandi Supreme Court judgments with respect to caste related provisions, like SC/ST Prevention of Atrocity Act undi 1989 లో పాస్ అయింది. అయితే రీసెంట్ గా 2018 లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమనేదంటే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఏమని చెప్తుంది అంటే, ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ స్ట్రింజెంట్ ప్రొవిజన్స్, స్ట్రాంగ్ ప్రొవిజన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ టు అడ్రస్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఇండియా. బట్ 2018 ఏం చేసిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది డైల్యూట్ చేసింది. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2020లో ఎర్లియర్ ఉన్న స్ట్రిక్ట్ నార్మ్స్ జనాలందరూ ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ ఆ స్ట్రిక్ట్ నార్మ్స్ ఇంపోజ్ చేసింది. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆల్సో రీరోట్ దేర్ జడ్జిమెంట్. సో దట్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, see in which of the following cases is it it is alleged that the verdict of the Supreme Court of India diluted the stringent provisions of the Scheduled Caste and Scheduled Tribes Prevention of Atrocities Act 1989. So Subhash Kashinath Mahajan versus State of Maharashtra 2018 లో Supreme Court డైల్యూట్ చేసిన ప్రొవిజన్స్. వాట్ డూ అండర్స్టాండ్ బై డైల్యూటింగ్ ఆఫ్ ప్రొవిజన్? డైల్యూటింగ్ ఆఫ్ ప్రొవిజన్ అంటే ఇంతకుముందు ఏంటి అంటే, ఇప్పుడు SC/ST ఎవరైనా SC కమ్యూనిటీ పర్సన్ ని కానీ ST కమ్యూనిటీ పర్సన్ ని కానీ ఇఫ్ యు ఆర్ మేకింగ్ క్యాస్ట్ బేస్డ్ స్లర్స్ అంటే క్యాస్ట్ బేస్డ్ కామెంట్స్ చేయడము, ఇవి చేయడము, వాయిలెన్స్ ఇన్వాల్వ్ చేయడము, అబ్యూస్ చేయడం, అలా చేస్తే ఇమీడియట్ గా FIR ఫైల్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉంటుండే. సో దీన్ని సుప్రీంకోర్టు ఏమనుకుంది అంటే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారని డైల్యూట్ చేసింది. బట్ వెన్ పీపుల్ హ్యావ్ ప్రొటెస్టెడ్ and when they thought that, government also thought that if you are diluting it, once you are diluting the provisions, definitely the safety measure which is being provided for SC and ST people will be diluted. So it addressed that issue. Okay, so ilanti questions casteism lo they might ask. Communalism religion proper గా అర్థమవుతే then you will understand communalism. And గుర్తుపెట్టుకోండి, communalism చాలా మంది కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్ అంటే హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ అంటారు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్. క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ ఇస్ ఆల్సో కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్. ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్సో కమ్యూనల్. అసలు కమ్యూనలిజం అనేది చాలా బ్రాడర్ డెఫినేషన్. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 లో దే ఆస్క్డ్ ద డెఫినేషన్ విత్ రెస్పెక్ట్ టు కమ్యూనలిజం. బట్ ఆ డెఫినేషన్ ఆ క్వశ్చన్ చాలా టఫ్. ఈవెన్ స్టాండర్డ్ బుక్స్ లో కూడా ఆ డెఫినేషన్ కమ్యూనలిజం కాన్సెప్ట్ లేదు. సో మీరు చూడొచ్చు, లైక్ అది కూడా ఇంకోటి ఏంటంటే ఇండియన్ థింకర్స్ ఇచ్చిన డెఫినేషన్ ఆఫ్ కమ్యూనలిజం కాదు. ఇట్ వాజ్ ఎ ఫారినర్ హూ గివ్ ది డెఫినేషన్, దే ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. అదే చెప్తున్నాను చూడండి, మనం 30 క్వశ్చన్స్ ఏం చేద్దాం, బట్ 3-4 క్వశ్చన్స్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి, వీ కెన్ ఈజీలీ స్కిప్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు క్వాలిఫై ఇట్. సో మన క్లాసెస్ లో ఎలా ఉంటుందంటే అందరికన్నా బెస్ట్ పక్కా 25 to 26 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసేలా అనే క్లాసెస్ ఉంటాయి. ఓకే, కమ్యూనలిజం, రీజనలిజం, లైక్ రీజనలిజం అంటే వాటర్ కాన్ఫ్లిక్ట్స్ కూడా రీజనలిజం కిందకే వస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ ఆన్ రీజనల్ కాన్ఫ్లిక్ట్. సో అండ్ సన్ ఆఫ్ ద సాయిల్ మూమెంట్స్ అని ఉంటుంది ఈ మధ్యలో, లైక్ లోకల్స్ షుడ్ గెట్ జాబ్స్. ఓకే, లోకల్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అవుతుంది, దట్ ఈస్ రీజనలైజేషన్. అండ్ క్రైమ్ అగేన్స్ట్ women, violence against women is very important. So as I said, women related questions will be more. And violence against women, what are the measures which has been taken by government of India to address this violence against women? What are the provisions which has been passed? What is the
what are the new initiatives which is been taken by government of India, she teams గానీ, మహిళా బ్యాంక్ గానీ, ఓకే, మహిళా పోలీస్ స్టేషన్, ఇవి. అండ్ రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఏ క్యాంపెయిన్ కాల్డ్ స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్. తెలంగాణ గవర్నమెంట్ means Telangana police have started this campaign. What is this stand by her campaign? Stand with her or stand by her campaign is saying that men should question the atrocities which is committed against women. If woman is facing any harassment, men should give support, men should lend the support, men should not be the bystander, should not be the spectator. ఊరికే చూస్తూ ఊరుకోవడం కాకుండా men should take initiatives and try to fight for the justice for women. So అలాంటి ఇనిషియేటివ్స్ ఆల్ ఓవర్ ఇండియా, ఎనీ ఇనిషియేటివ్ విచ్ ఇస్ బిన్ టేకెన్, దే వుడ్ ఆస్క్. ఓకే, అండ్ చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్. చైల్డ్ అబ్యూస్, what are the different types of child abuse, like girl child abuse, female feticide, infanticide, that all comes under child abuse. Depriving them from education, child abuse. Okay, domestic violence, violence against children. Okay, exploitation of children. Okay, and child labor, prevention of child labor, that will be also very important topic. And child labor, ఎందుకు ఇండియాలో ఇన్ని ఇయర్స్ అయినా కానీ చైల్డ్ లేబర్ ని ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నాం అనే క్వశ్చన్ రావచ్చు. లైక్ వాట్ ఆర్ ద మెజర్స్ విచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ టేకింగ్ టు అడ్రస్ చైల్డ్ లేబర్, వై దెర్ ఈస్ ఇన్ఎఫెక్టివ్నెస్ ఇన్ అడ్రసింగ్ చైల్డ్ లేబర్, ఇది రావచ్చు. అండ్ యు నో దెర్ వాజ్ ఏ committee which was appointed by government of India to look into this child labor. That committee was called as an Gurupadswamy committee. What is that committee? Gurupadswamy committee. So Gurupadswamy committee was appointed, and Gurupadswamy committee said that in India, if poverty is not addressed, if we don't address poverty, we cannot eradicate child labor. So child labor would prevail in India as long as poverty is prevailing. So poverty is reinforcing child labor. Okay, so that type of assertion reasoning questions would rise. Okay, youth unrest and agitation. Youth unrest lo, like employment anedi oka issue, skill, lack of skills in India. Actually employment anedi problem kaadu, employability is a problem. Ante jobs unnai, but job cheyadaniki required skills levu youth lo. And drug abuse is one of the major thing. Okay, ganja, drug, ivi news lo unnai. And also hesitation which is done by youth. Okay, so overall these are all the issues we will be studying in social issues. Okay, social issues level చదువుతాం, అర్థమైంది కదా. సో మెయిన్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అర్థమవుతాయి, సోషల్ ఇష్యూస్ క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ లో చూడండి, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంది, గవర్నమెంట్ తీసుకొస్తున్న మెజర్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న మెజర్, ఉమెన్ రిలేటెడ్ ఏమేమి మెజర్స్ తీసుకొచ్చారు, బడ్జెట్ లో ఏమేమి న్యూ ప్రొవిజన్స్ తీసుకొచ్చారు, బడ్జెట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, డిజేబుల్డ్ పీపుల్ విత్ స్పెషల్ ఎబిలిటీస్, వాళ్ళ కోసం కొత్తగా ఏమేమి ప్రొవిజన్స్ తీసుకొస్తున్నారు. ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ మనం సిల్వర్ ఎకనామీ అంటాం. సో ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ఎకనామీ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ సిల్వర్ ఎకనామీ, అది మనం క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. సో ఓల్డ్ ఏజ్ లేదు, సో బట్ there is a high chance old age related questions could రావచ్చు. Okay, so SC ST, what are the constitutional provisions, what are the statutory provisions for SCs, STs, BCs. ఈ మధ్యలో BC politics is becoming more, coming into more limelight. సో ఫస్ట్ BC కమిషన్ ఏంటి, ఓకే, ఫస్ట్ బీసీ కమిషన్ ఎప్పుడు అపాయింట్ అయింది, వాట్ ఈస్ మండల్ కమిషన్ ఎంత రిజర్వేషన్ ప్రొవైడ్ చేసింది. ఓకే, సో బీసీ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏంటివి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, పర్టికులర్ టు ఏపీ ఆల్సో, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ విచ్ ఇస్ బిన్ దేర్. ఓకే, సో దట్ వీ విల్ బి డిస్కసింగ్. మైనారిటీస్, వాట్ ఆర్ ద మెజర్స్ విచ్ ఇస్ బిన్ టేకెన్ బై ఫర్ మైనారిటీస్. సో మైనారిటీస్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏమేమి ప్రొవిజన్స్ తీసుకొస్తున్నాం. సో ఆల్ దీస్ థింగ్స్, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, మైనారిటీస్, బీసీస్, ఉమెన్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్. సో ఆల్ ద మెజర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ స్టేట్ అండ్ సెంట్రల్, ఇంటర్నేషనల్ మెజర్స్ కూడా చదవాలి. సో వాట్ ఆర్ ద ఇంటర్నేషనల్ మెజర్స్ విచ్ ఈస్ బిన్ టేకెన్. యూనిసెఫ్, వాట్ ఈస్ ద ఇనిషియేటివ్ డిడ్ యూనిసెఫ్
brought any new initiative to address child related issues. The United Nations brought any initiative with respect to women. So international and judicial measures, anni Vishaka guidelines, anni under welfare mechanism we have to talk about. So this is how we will be focusing in our classes. In our classes we will be emphasizing through this type of teaching will be followed. Okay, కాన్సెప్షువల్ క్లారిటీ ఎంఫసైజ్ చేస్తూ అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అలానే కంటెంపరీ ఇష్యూస్ అన్ని డెవలప్ చేసుకుంటూ. సో మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను నేను. సో ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇవన్నీ మనం పర్టికులర్గా ఇప్పుడు చూడండి. సో టు ఎరాడికేట్ చైల్డ్ మ్యారేజెస్, వాట్ ఈస్ దిస్ అలీవా స్కీమ్ అంటే ఇట్ ఈస్ ఎ డేటా డ్రివెన్ అప్రోచ్. అలీవా ఈజ్ ఎ డేటా డ్రివెన్ అప్రోచ్ విచ్ ఇస్ బిన్ approach started by Odisha government, Nayagar district of Odisha lo Odisha government have launched this initiative. So ade cheppanu kada, AP కాకుండా వేరే గవర్నమెంట్స్ కూడా ఏమేమైనా యూనిక్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారా అవి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇట్ ఈస్ ఎ డేటా డ్రివెన్ అప్రోచ్ టు అడ్రస్ చైల్డ్ మ్యారేజెస్. డేటా డ్రివెన్ అప్రోచ్ అంటే ఏంది? అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు చూడండి, ఆశా వర్కర్స్, వాళ్ళు ఏం చేయాలంటే యంగ్ గర్ల్స్ పాపులేషన్ కౌంట్ చేయాలి అండ్ వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎంత చదువుతున్నారు. సో డే టు డే అప్డేట్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు 16 ఇయర్ అమ్మాయి ఉంది. సో ఇయర్ వెళ్ళిండ్రు, కనుక్కున్నారు ఏం చదువుతున్నారు, ఏ స్కూల్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వెళ్ళిండ్రు, ఆమె లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళింది అంటే వాళ్ళ ఇంట్లో లేదనుకోండి, అంటే దాని అర్థం ఏంది, పెళ్లి చేసి పంపించారు. సో దానివల్ల డేటాబేస్ పెట్టుకొని వాళ్ళని ట్రాక్ చేయడం, వాళ్ళు ఎంత చదువుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు అని. సో దట్ ఈస్ వాట్ ఈస్ అలీవా. అలానే జోరాస్ట్రనిజం లో ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టం ఏంటి అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు మనము కాల్చడము, పూడ్చడం చేస్తారు కదా. జోరాస్ట్రియన్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డెడ్ బాడీని ఒక సర్క్యులర్, ఒక వెల్ లాగా ఉంటది. ఓకే, సో ఒక వెల్ లాగా ఉంటది. ఆ వెల్ మీద వాళ్ళు డెడ్ బాడీని పడేస్తారు అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ బర్డ్స్ ఇవన్నీ వచ్చి డెడ్ బాడీని తినేస్తాయి. సో నేచర్ కి దే ఆర్ ఆఫరింగ్ దట్ డెడ్ బాడీ. సో దట్ ప్రాక్టీస్ ఈస్ కాల్డ్ as an dakma practice. That when we talk about religion లో we will talk about unique practices which is in different religious communities. సో దిస్ మనం లాస్ట్ ఇయర్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసాము, అది క్వశ్చన్లు వచ్చింది. ఓకే, సో అదేంది, అలా ఇలా ఒక వెల్ లాగా ఉంటది. సో దీంట్లో ఇక్కడ డెడ్ బాడీస్ పెడతారు అనమాట. ఇట్లా సర్క్యులర్ వెల్ ఉంటది, అక్కడ డెడ్ బాడీ పెడతారు, దాన్ని డక్మా అంటాం. ఓకే, నెక్స్ట్ డీకు అండి మీన్స్ నేను చెప్పాను చూడండి, ట్రైబ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హో ట్రైబ్స్ జార్ఖండ్ లో వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్ ఆఫ్ మ్యారేజ్ బై నెగోషియేషన్. అంటే మిడిల్ మెన్, ఇప్పుడు మన పెళ్లిళ్ళు జరుగుతాయి చూడండి మ్యాట్రిమోనీ సైట్స్ లో. సో హో ట్రైబ్స్ లో కూడా మిడిల్ మెన్ వచ్చి నెగోషియేట్ చేసి పెళ్లిళ్ళు చేస్తారు. సో దట్ ఈస్ మ్యారేజ్ బై నెగోషియేషన్. అదే కోయా ఉన్న సవారా ట్రైబ్స్ లో మ్యారేజ్ బై ఎక్స్చేంజ్, ఒక వస్తువు ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ బై క్యాప్చర్, నాగా ట్రైబ్స్ లో క్యాప్చర్ చేసి ఎత్తుకొని వచ్చి పెళ్లి చేసుకుంటారు. మ్యారేజ్ బై ప్రొబేషన్, దట్ ఈస్ ఇన్ కూకీ ట్రైబ్. సో దిస్ డీకు అండి మెయిన్ గా ఇక్కడ అండి అనే కష్టం అనమాట. ఇది మ్యారేజ్ బై నెగోషియేషన్. దిస్ క్వశ్చన్ వాజ్ దేర్. అండ్ చైల్డ్ లేబర్ ని అడ్రస్ చేయడానికి ఒక ఆన్లైన్ పోర్టల్, దట్ ఈస్ పెన్సిల్ పోర్టల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇలా సింపుల్ క్వశ్చన్స్ కూడా అడిగారు చాలా మంది. అదే చెప్తున్నాను చూడండి, క్వశ్చన్స్ వేర్ సింపుల్ బట్ క్వశ్చన్స్ వేర్ కాన్సెప్షువల్. యాజ్ యూ ఫెల్ట్ దట్ క్వశ్చన్స్ వేర్ యాజ్ యూ డోంట్ నో చాలా మందికి కాన్సెప్షువల్ క్లారిటీ లేకపోవడం వల్ల పేపర్ టఫ్ అనిపించింది. సో ఇలానే మనం సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ విత్ రెగ్యులర్ క్లాసెస్. విల్ స్టార్ట్ విత్ బేసిక్స్ ఆఫ్ సొసైటీ అంటే ఏంది, సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంది, అలానే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ ఏంది. దాని తర్వాత మనము సేలియన్ ఫీచర్స్కి వెళ్దాము, ఫ్యామిలీ ఇవి వెళ్ళి around 40 to 50 hours lo we will try to focus on finishing this syllabus. Okay, thank you.